సోషల్ మీడియా వేదికగా అసత్యపు పోస్టులు పెడుతూ రాజకీయ వివాదాలకు కారణమవుతున్న వారిని ప్రోత్సహించడం ఏమాత్రం సరికాదని నూజివీడు మాజీ ఏఎంసీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం నూజివీడులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగిరిపల్లి మండలం శోభనాపురం గ్రామ వైసీపీ అధ్యక్షుడు నక్కనబోయిన సాంబశివరావు ఆగిరిపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతుందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి రాజకీయ విద్వేషాలను రెచ్చగొట్టారని మండిపడ్డారు. పార్టీపరంగా వ్యక్తిగతంగా సమాజంలో గొడవలు సృష్టించేలా ప్రవర్తించేవారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తప్పు ఏ రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్తలు లేదా నాయకులు చేసినా సరే వారిపై చట్టం తన పని తాను చేసుకుపోవాలన్నారు. వివాదాలను పెంచడం సరికాదని సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టినందుకే సాంబశివరావుపై దాడి జరిగింది. ఇలాంటి చౌకబారు సాంప్రదాయాన్ని సమాజంలో ఎవరూ ప్రోత్సహించకూడదు. అసలు వివాదాన్ని సద్దుమణిగేలా చేయాల్సిన వైసీపీ నేతలు ప్రెస్మీట్లు పెట్టి మరికొంతమందిని రెచ్చగొట్టేలా మాట్లాడటం బాధ్యతారాహిత్యం అన్నారు. దాడికి గురైన సాంబశివరావును వైసీపీ నాయకులు పరామర్శించడం మరింత వివాదానికి తెరతీసినట్లు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా అబద్ధపు ప్రచారాలు చేయడం సరికాదన్నారు. నూజివీడు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లకుండా ఇలాంటి గొడవలను పెద్దది చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నియోజకవర్గంలో కొండలను దోచుకున్నది ఎవరో ఇక్కడి ప్రజలందరికీ బాగా తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ దుమారాన్ని లేపుతూ గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలకు దారితీసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కాపా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. నమస్కారాలు. నిన్న జరిగినటువంటి సోనాపురం గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు పక్కనబోయిన సాంబశివరావుని ఎవరో వ్యక్తి వెంబడించి కొట్టాడని అతను హాస్పిటల్లో జాయిన్ అయ్యి కంప్లైంట్ చేయడం జరిగింది. దాంట్లో అతను చెప్పిన విధానం మరి నేను ఫేస్బుక్లో వాట్సాప్లో పార్టీ వ్యతిరేకంగా మండల పార్టీ అధ్యక్షుడి మీద మంత్రి గారి మీద నువ్వు పోస్టులు పెట్టేవాడువా, పోస్టులు పెడతావా అని నన్ను కొట్టాడు, నన్ను మండల పార్టీ ప్రెసిడెంట్ కొట్టించాడని చెప్పడం జరిగింది. మరి దానికి నూజివీడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ మరి ఇన్ఛార్జి గారు ప్రతాప్ అప్పారావు ఎక్స్ఎమ్మెల్యే గారు మరి వాళ్ళ పార్టీ నాయకులు అందరూ కూడా వెళ్ళి పరామర్శించి ఏదైతే నూజివీడు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా ఈ యొక్క సంస్కృతి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని చంపుతానని కొడతానని బెదిరించి ఈరోజు కొట్టి మరి అట్లాగే కొట్టి బెదిరించడం జరిగిందని మాట్లాడటం జరిగింది. ఈరోజు మరి అదే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడిని మా పార్టీ నాయకులు కూడా వెళ్ళి ఈరోజు పరామర్శించడం చాలా బాధాకరమైన విషయం. అంటే మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈరోజు ఏ పార్టీ నాయకుడైనా ఏ వ్యక్తి అయినా ఎటువంటి నిరాధారణమైనటువంటి ఆరోపణల్ని ఫేస్బుక్లో వాట్సాప్లో పెట్టి కనీసం అతని క్యారెక్టర్ ఏంటి, అతని పరిస్థితి ఏంటి, అతను కనీసం ఒక వార్డు కూడా పోటీ చేయనటువంటి వ్యక్తులు ఈరోజు ఫేస్బుక్లో వాట్సాప్లో ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా క్రియేట్ చేసి ఈరోజు ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో 2 సంవత్సరాల నుంచి కూడా ఏమైతే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అని ఎక్కడా కూడా ఒక అభివృద్ధి పనులు కూడా చెప్పకుండా ఏదైతే మేము చేసే పథకాలను కూడా ఏటిని కూడా ఈరోజు కప్పిపుచ్చి మరి లేనిపోయిన ఆరోపణలు చేస్తూ గట్టులతో వేస్తున్నారు. ఈరోజు ఆగిరిపల్లి మండలంలో గట్లంతా మైనింగ్ చేస్తున్నారు, అక్రమ మైనింగ్ చేస్తున్నారు, విపరీతంగా దోసుకుంటున్నారని మీరు మాట్లాడుతూ ఉన్నారంటే దేనికైనా నిరూపణ ఉండాలి. మీరు ఎన్ని లారీలు వెళ్ళి మీ కార్యకర్తలు అక్రమ మైనింగ్ చేస్తూ ఉంటే ఎన్ని లారీలు మీరు అడ్డగించారని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మట్టి దోలికెళ్తాం అంటే ఏదో అర్ధరేత్రి కాడ ఒక లారీయో 2 లారీలో కాదు, గుట్టలు గుట్టలు కరిగించాలంటే కనీసం 24 గంటలు కూడా ఈరోజు లారీలు గట్టి తోలితే కానీ గట్టును కరిగించగలరు. కానీ అంత గట్టును కరిగిస్తూ ఉంటే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు పార్టీ % ఓటింగ్ ఉందని చెప్పుకుంటున్నటువంటి ఈ నాయకులు కార్యకర్తలు ఎన్ని గ్రామాల్లో మీరు అడ్డగించారని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నిజమే ఆగిరిపల్లి మండలంలో సుమారు మీరు 10 గ్రామాల్లో గట్లన్నీ కరిగించేశారని చెబుతా ఉన్నారు. 10 గ్రామాల్లో గట్లు కరిగిస్తూ ఉంటే మరి ఎన్ని గ్రామాల్లో మీ పార్టీ నాయకులు వెళ్ళి అడ్డుకున్నారు? ఎందుకు అడ్డుకోవటం లేదు? ఎక్కడైనా కానీ ఈరోజు
ఎవరు గట్టలు తోమారు, ఎవరు ఆధ్వర్యంలో ఈ రోజు మాఫియా జరిగిందనే దానికి ఈరోజు ప్రజలు క్లియర్గా తెలుసుకుని ఉన్నారు, తెలిసి తీర్పులు ఇచ్చారు. ఈ రోజు గన్నవరం దగ్గర నుంచి పురుషోపట్నం దగ్గర నుంచి ఏదైతే 2019 నుంచి 2024 తోటపల్లి గ్రామం వరకు, అట్లాగే కనసానిపల్లి గ్రామం, అట్లాగే అమ్మవారిగూడెం, నరసింహపాలెం, మరి ఎస్ఐపేటలో గత 5 సంవత్సరాలు ఏం జరిగింది అనేది కూడా తెలియజేస్తే బాగుంటుంది అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు అభివృద్ధి కోసం పనిచేయండి, కానీ ఇలాంటి ఫేక్ న్యూస్ ఏదైతే ఉన్నాయో లేని దాన్ని ఉన్నదానిగా సృష్టిస్తూ ఫేస్బుక్లో రాజకీయ నాయకుల మీద ఈ విధంగా మీరు మరి పోస్టులు పెట్టి కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా చేస్తూ ఉంటాం అనేది కరెక్ట్ కాదనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఏదేమైనప్పుడు కూడా ఈ సంస్కృతి అనేది బాగా పెరిగిపోతా ఉంది. ఎవరైనా సరే ఈ రోజు ఫేస్బుక్లో, వాట్సాప్లో మరి నువ్వు ఎందుకు ఈ విధంగా రెచ్చగొట్టే విధంగా మీరు పోస్ట్ పెట్టాలని నేను కోరుతా ఉన్నాను. ఈ రోజు ఎవరో కార్యకర్తలు మరి ఆవేశంతో అతను మరి ఎక్కడా కూడా నువ్వు ఏదైనా ప్రూఫ్తో సహా, లారీలతో సహా అన్ని పట్టుకుని ఇదిగో నువ్వు ఇక్కడ ఈ లారీలు పెట్టి ఇదిగో ఇక్కడ మట్టి తోలావు అని నువ్వు ప్రూఫ్లు పెడితే దాన్ని ఎవరైనా అంగీకరిస్తారు. లేనిపోయినటిని కూడా మరి ఎక్కడా కూడా తోలలాంటి తోలను క్రియేట్ చేయటం వల్ల మీ మీద ఎవరో కార్యకర్తలు దాడి చేస్తా ఉన్నారు. దాడిని చేసిన దాన్ని మేము కూడా ఖండిస్తా ఉన్నాం. మరి అయినప్పుడు కూడా ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు ఏదేదో మరి వాళ్ళంతా మరి ఎక్కడ ఎటువంటి అవినీతి చేయలేదు, ఎటువంటి అక్రమాలు చేయలేదు, ఈ రాష్ట్రాన్ని, ఈ నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్నో అభివృద్ధి బాటలో తీసుకెళ్ళమని చెబుతా ఉన్నారు. అది ఏం చేశారని ప్రజలు తీర్పిచ్చారు. రేపు రాబోయే కాలంలో 2029లో ప్రజా తీర్పు ఎవరికి ఏమిస్తారో, మేము బాగా పరిపాలన చేస్తే మా సారథి గారు మరి మమ్మల్ని గెలిపిస్తారు, లేదు మేము అక్రమం మైనింగ్లు చేసి అక్రమంగా దోసుకుంటే మమ్మల్ని ఓడిస్తారు. కానీ నేను ఒకటే కోరుతూ ఉన్నాను, ఈ రోజు ఏదైతే ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ పోస్టులు పెట్టి అతన్ని ఎవరో కార్యకర్త కొట్టాడని వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతా ఉన్నారు. దీన్ని ఈ రోజు వాళ్ళు ఖండించకపోగా మరి ఆయన నాయకులని పరామర్శించి మీరు కూడా మళ్ళీ లేనిపోయినట్టు కూడా మళ్ళీ ఇంకా అంటే గొడవలు పెరిగే విధంగా ఈ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉంటాం అనేది కరెక్ట్ కాదని తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మా నాయకులు కూడా ఈ రోజు వెళ్ళి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని పరామర్శించి మరి వాళ్ళని ఈ విధంగా మనం పరామర్శిస్తే వాళ్ళు ప్రోత్సహించడం అవుతుంది అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఏదైనా కానీ తప్పు చేసిన వ్యక్తి మీద యాక్షన్ తీసుకోవాలి. మరి అది ఎవరైనా సరే ఆ రోజు 2019 నుంచి 2024 కూడా నూజివీడు నియోజకవర్గం ఈ ఫేస్బుక్ పోస్టులు, వాట్సాప్ పోస్టులతో మరి గొడవలు పడితే సరిపోయింది. దయచేసి ఇప్పటికే రాజకీయ నాయకులు ఇలాంటి వ్యక్తుల్ని మీరు ప్రోత్సహించకుండా ఇలాంటి పోస్టులు పెట్టే వ్యక్తుల్ని ఎవరైనా కానీ ఖండించి మరి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. మరి ఇప్పటికైనా దీన్ని ఇలాంటి నాయకుల్ని, ఇలాంటి కార్యకర్తలు ఎవరైనా సరే, అవి వైసీపీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, లేనిపోయినటువంటి గొడవలు రేగే పోస్టులు ఏది పెట్టినా కానీ ఏ నాయకుడు కూడా దాన్ని ప్రోత్సహించకూడదు అనేది నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా మరి అభివృద్ధి మీద దృష్టి పెట్టి నూజివీడు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఏ గ్రామం వెళ్ళినా కానీ ఈ రోజు 50 లక్షల నుంచి ₹1 కోటి అభివృద్ధి కార్యక్రమాలు అనేది 2 సంవత్సరాల్లో చేశాం. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా మరి నూజివీడు నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం సిద్ధంగా అనేది తెలియజేసుకుంటూ ఇలాంటి ఫేస్బుక్ లో పోస్టులు పెట్టే వ్యక్తుల్ని ఎవరైనా కానీ ఖండించాలని కోరుకుంటూ ఇలాంటి వ్యక్తుల్ని ఏ రాజకీయ నాయకుడు కూడా పరామర్శించకూడదు అనేది కూడా నేను తెలియజేస్తూ మరి ఇలాంటి సంస్కృతిని కొనసాగించొద్దని తెలియజేస్తా ఉన్నాను.